మున్సిపల్ పోరుకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ ఆ సెగ్మెంట్ లో రాజకీయం హీటెక్కుతోంది. మంత్రి తీరుతో మనస్తాపం చెంది కాంగ్రెస్ సీనియర్ లీడర్ గులాబీ కండువా కప్పుకుంటే డీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకున్నాడంటూ ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే పార్టీ నేతలు ఆరోపణలు చేయడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. వందల కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న గ్రూపుల గోల ఆ మంత్రికి తలనొప్పిగా మారింది. సీనియర్లను కాదని జూనియర్లని అందలం ఎక్కించడంతో మంత్రికి షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ఆ సెగ్మెంట్ లో అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుంది అధికార పార్టీ పరిస్థితి. ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా కాంగ్రెస్ కలహాల కుంపటిగా మారింది. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ఇలాకాలో అయితే వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీ సీనియర్ నేత జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాజీనామా చేసేదాకా వెళ్ళింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే పరుష పదజాలంతో దూషించుకొని చెయ్యి చేసుకోవడంతో చెన్నూరు సెగ్మెంట్లో వర్గపోరు సెగలు రేపుతోంది. చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు, మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. భారీగా నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి వివేక్ పెద్దపీట వేస్తున్నారు. మార్నింగ్ వాక్లో వార్డుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆదేశాలిస్తున్నారు. కానీ పార్టీలోని వర్గపోరును తగ్గించడంలో మాత్రం వివేక్ సక్సెస్ కాలేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన నేతలకు కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు మంత్రి వివేక్. దీంతో ప్రతి మండలంలో వర్గపోరు ముదిరిపోయి మంత్రికి తలపోటుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావం చూపించింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తే మరొకరు రెబల్గా పోటీకి దిగారు. కొంతమంది ఇండిపెండెంట్లుగా బరిలో దిగారు. దీంతో రాష్ట్రంలోని అధికార పార్టీ తక్కువ పంచాయతీలు గెలిచిన సెగ్మెంట్గా చెన్నూరు నిలిచింది. ఇక మున్సిపల్ పోరులో అయినా ఈ పరిస్థితి రిపీట్ కావద్దని మంత్రితో పాటు పార్టీ అధిష్టానం భావించినా మరోసారి చేదు అనుభవమే ఎదురయ్యేలా ఉంది. మందమర్రి మున్సిపాలిటీ నోటిఫైడ్గా ఉండడంతో 30 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదు. తనని గెలిపిస్తే మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ మాట ఇచ్చారు. అయినా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెన్నూరు మున్సిపాలిటీలో మంత్రి వివేక్కి భారీ షాక్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి. వివేక్ వంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న సీనియర్లను కాదని బీఆర్ఎస్ నేతలను అందలమెక్కిస్తున్నారని వివేక్పై కొన్నాళ్లుగా రాజిరెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. చివరికి ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ తన అనుచర గణంతో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం వెనుక కేవలం పార్టీలో లుకలుకలే కారణమని చర్చ జరుగుతోంది. మంత్రి వివేక్ ఇలాకాలోని మరో మున్సిపాలిటీ క్యాతన్పల్లిలో గ్రూపు రాజకీయాలు రచ్చరేపుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న పార్టీ క్యాడర్ని విస్మరించి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికే కౌన్సిలర్ టికెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన సమక్షంలోనే డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసిన తమను పక్కన పెట్టి జంపు జిలానీలను నెత్తిన పెట్టుకుంటున్నారని సీనియర్ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌన్సిలర్ టికెట్లను అమ్ముకుంటున్నారని డీసీసీ అధ్యక్షుడిపై కొందరు ఆరోపణలకు దిగారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని ఆరోపించారు. చెన్నూరు పర్యటనలో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే వర్గపోరు బయటపడడంతో ఆయన మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేయడం పార్టీ పరువును బజారున పడేసింది. పాత కొత్త నేతల మధ్య వివాదాలు ముదురుతున్నా అధిష్టానం జోక్యం చేసుకోలేకపోతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత చెన్నూరులో కొన్నాళ్లు షెడ్డుకే పరిమితమైన కారు పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్లీ హారన్ కొడుతూ దూసుకుపోతోంది. వర్గపోరుకు చెక్ పెట్టకపోతే చెన్నూరులో పార్టీకి పరాభవాలు తప్పేలా లేవు.